ఓం నమ శివాయ. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడైతే నేను శివదేవుని పూజ అయితే చేసుకున్నానండి. ఎలా చేసుకున్నానో ఏంటి అనేది మీకు కూడా చూపిస్తానండి. నేను ఈ పూజ మాత్రం సడన్గా అనుకున్నానండి. శనివారం వ్రత కథ చేసుకుందామని చాలా నాళ్ళ నుండి అనుకుంటున్నాను. అలానే ఇది కార్తీక మాసం కదా, మా పిన్ని చేస్తుంది, ఇంకా నాకు కూడా చేయాలనిపించింది. నేను శనివారం వ్రత కథ పుస్తకం కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు శివదేవుని పుస్తకం కూడా కొనేసి తెచ్చుకున్నానండి. ఎప్పుడైనా చేసుకుంటాను కదా అని చెప్పేసి, ఇంక ఇది ఎలాగో కార్తీక మాసం కాబట్టి ఇంక నాకు చేసుకోవాలనిపించి మొన్న ఫస్ట్ మండే అయితే స్టార్ట్ చేశానండి. నేను దానికోసం పొద్దున్నే నేనైతే 4:30కి లేచానండి. ఆ వీక్ నేను ఈ నెల అంతా ఇప్పటి నుండి పండగ అయ్యేదాకా మంచు పడుతుంది కదా, ఈ కాలం పొద్దున్న వేగం లాగడం అంటే చాలా కష్టం అండి. నాకు ఆస్తమా ఉంది, అస్సలు మంచు పడదు. కానీ ఎలా లేచానో ఆ రోజైతే ఓపిక వచ్చింది, లేచాను. లేచి పూజ అయితే ఫాస్ట్గానే చేసేసుకున్నానండి. ఇంకా లేచిన వెంటనే ఇల్లు గుమ్మాలు తుడిచి ఒత్తుకొని వాకిలి అది శుభ్రం చేసి ముగ్గది వేసుకున్నాను. అంతా అయిన తర్వాత తలస్నానం చేసుకుని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశానండి. దీనికి ముందు ప్రిపరేషన్స్ అంత ఎక్కువేమి ఉండవు. శనివారం వ్రత కథ పూజ అంతా అయితే ఉండవండి. ఇది కొంచెం ఫాస్ట్గానే అయిపోద్ది, కొంచెం సింపుల్గానే అయిపోతుంది. ఇంకా దీనికోసం అయితే ఫస్ట్ దేవునికి పీట పెడతాం కదండి. పీట పెట్టి దాని మీద వరిపిండితో ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకొని దాని మీద మనం వాడలేనిది ఏదైనా బ్లౌజ్ పీస్ కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకోవాలండి. వేసుకొని దాని మీద 3 పిడికిళ్ళ బియ్యం అయితే వేసుకొని దాని మీద శివయ్య ఫోటో అయితే అమర్చుకోవాలండి. శివునికి పూలు పెట్టాలి, అలంకరించాలి ఆయనకి. అలానే ఆయనకి మారేడు పత్రి అంటే చాలా ఇష్టం అండి. కానీ నాకైతే అస్సలు ఎక్కడ దొరకలేదు. మేము ముందు రోజు ఈవినింగ్ బయటికి వెళ్ళాము, అప్పుడు చాలా ట్రై చేసిన ఎవరికి అడిగినా చాలామంది అసలు మారేడు పత్రి అంటే తెలియదు అన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తులసిమాల అవన్నీ అమ్మే వాళ్ళ దగ్గరే నేను అడిగాను, కానీ అస్సలు ఎక్కడ దొరకలేదండి. అదే ఊర్లో అయితే తెలుస్తుంది కదా, అంటే అట్లీస్ట్ మనకి ఎక్కడ ఉంటుంది చెట్టు అయినా తెలుస్తుంది, వెళ్ళి తెంపేసి తెచ్చుకోవచ్చు. ఇంకెక్కడైతే నాకైతే దొరకలేదండి. నాకైతే మారేడు పత్రి అయితే దొరకలేదండి. మా పిన్నేమో తులసి కూడా ఆయనకి ఇష్టమే అని చెప్తే తులసి దళాలు ఉంటాయి కదండి, అవి అయితే పెట్టుకున్నాను. ఇంకా మనం దొరకలేని దానికి ఏం చేయలేం కదా. ఇంకా అయిపోయిన తర్వాత మనం ఏ పూజ చేసినా ముందు గణపతిని పూజించుకుంటాం కదండి. అలానే పసుపు గణపతిని తయారు చేసుకొని తమలపాకులు పెట్టి దాని మీద పసుపు గణపతిని పెట్టుకొని బొట్టు పెట్టుకొని తాంబూలం అది పెట్టానండి. ఇంకా దేవుడికి వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయ అరటిపళ్ళు పెట్టేసి, ఈ శివదేవుని పూజకి ప్రసాదం ఏంటంటే మనం కొబ్బరికాయ కొడతాం కదండి, ఒక ముక్కతోనే కొబ్బరి ప్రసాదం అయితే చేయాలి. ఎలా అంటే చిన్న చిన్న పీసెస్గా కొబ్బరి ముక్కలు కట్ చేసుకొని అందులో బెల్లం కానీ పంచదార కానీ వేసుకొని పెట్టాలండి. ఈ శివదేవుని పూజకి అదే ప్రసాదం, బుక్లో కూడా అదే ఉంటుంది. అది దాంతోపాటు నేను సల్లిడి వడపప్పు అయితే చేసుకున్నాను. కొబ్బరికాయ అరటిపళ్ళు, సలివిడి వడపప్పు, అలానే ఈ కొబ్బరితో చేసిన ప్రసాదం అన్నీ అక్కడ పెట్టేసి ఇంకా దీపం అయితే నేను పెట్టేసుకున్నానండి. మనం మామూలుగా దేవుడికి దీపం ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టుకున్నాను. ఇంకా కాకపోతే ఇక్కడ బుక్లో ఏముందంటే ఆవు నెత్తితో కానీ నువ్వుల నూనెతో కానీ కొబ్బరి నూనెతో కానీ పెట్టాలని ఉంది. ఇప్పుడు కొబ్బరి నూనె అయితే నా దగ్గర ఏం లేదు, కానీ నేనైతే నువ్వుల నూనె ఉంటుంది కదండి దాంతో పెట్టాను. తర్వాత ఆవు నెయ్యి కూడా ఉంటే అందులో వేసాను అనమాట. తర్వాత ముందైతే తెలియదు కదండి, బుక్ చదివిన తర్వాత తెలుస్తుంది. ఇంకా దీపం అది పెట్టేసుకున్న తర్వాత శివదేవుని కథా పుస్తకం ఉంటుంది కదండి, అదైతే చదువుకున్నాను. ముందు నామాలు అవి ఉంటాయి కదండి, అవన్నీ చదువుకొని తర్వాత వ్రత కథ ఎలా చేయాలి అనేది విధానం అంతా ఉంటుంది కదా, అవంతా చదువుకొని పూజ అయితే చేసుకున్నానండి. అంతా అయిపోయాక ఇంకా నార్మల్గా మనం పూజ ఎలా చేసుకుంటామో హారతి తీర్చుకొని అలానే ఈ కథ చదవడానికి ఒక 15 గంట 20 నిమిషాలు అయితే పడుతుందండి. చాలా ఫాస్ట్గానే అయిపోద్ది. 7 శనివారాల వ్రత కథ అంతా అయితే ఉండదు. ఇంకా మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారండి? నేనైతే కార్తీక మాసం చేయడం అంటే నాకు పొద్దున్నే రోజు లేచి అది తలస్నానం చేసి అదంతా నాకు జరగదు. ఇంకా నాన్ వెజ్ అయితే మానేశానండి. ఇది నేను నా లైఫ్లో సెకండ్ టైము. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు ఫస్ట్ టైం మానేశాను, ఇంక ఇది సెకండ్ టైం అనమాట. నార్మల్గా అయితే ఆ పూజ చేసే వాళ్ళు అయితే జస్ట్ సోమవారం మానేస్తుంది, సరిపోతుంది. ఇంకెక్కడైతే కథ అంతా చదువుకుంటున్నానండి. ఇది ఫాస్ట్గానే అయిపోద్ది, ఆల్రెడీ చెప్పాను కదా. దీనికోసం అయితే మారేడు పత్రి ట్రై చేయండి. మారేడు పత్రి శివుడికి ఎంతో ఇష్టమైనది, కానీ నాకు మాత్రం దొరకలేదు. ఏం చేస్తాం, ఏది ఉంటే దాంతోనే ఇంకా పెట్టుకో. అలానే ఈ పూజకి ఏంటంటే ఈవినింగ్ మళ్ళీ నార్మల్గా దీపం పెట్టుకుంటాం కదండి మనం, అలానే వేరే ప్రసాదం ఏదైనా ఉంటే పెట్టేసి అదే కుందుల్లో దీపం పెట్టేసుకోవడమే. ఆ రోజు మరీ లేట్ నైట్ అయిపోతే కదపకూడదు, లేదంటే కదిపేసుకొని
నెక్స్ట్ డే అదే పూజ మొత్తం ఎత్తాలి. నేనైతే నెక్స్ట్ డే ఎత్తుకున్నానండి, ఎందుకంటే ఈవినింగ్ కూడా దీపం పెడితే అది కాసేపు ఇంకా వెలుగుద్ది కదా. అంతా అయ్యాక ఇదిగోండి ఇంకా మన కోరికల చిట్ట అంతా విప్పేసి దేవుడికి చెప్పుకొని ఆ తర్వాత అదే ఉంటుంది కదండి హారతది ఇచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చెప్పాను కదా ఫాస్ట్గానే అయిపోయింది. మీలో ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఈ శివదేవుని కథ కూడా ఈ ఓన్లీ కార్తీక మాసంలోనే చేస్తారు కాబట్టి చేసుకోండి. ఇంకా అలానే ఈ మధ్య బాగా కొబ్బరి దీపం అయితే నేను చూస్తున్నానండి, అది కూడా పెడదాం అనుకుంటున్నాను. చూడాలి, దేనికైనా ఒక సమయం సందర్భం రావాలండి. మనం అనుకున్నా అది జరగాలి అని ఉన్నప్పుడే జరుగుద్ది. ఇంక ఇదిగోండి అంతా అయిపోయాక ఆ రోజైతే మార్నింగ్ కదా, అందుకని చెప్పేసి ఈషతో హెడ్ఏక్ అయితే నాకు లేదనమాట. అందుకే తను ఎక్కడా కనిపించలేదు. నేను మార్నింగ్కే పూజ చేసేసుకున్నాను. ఇంక ఇదిగోండి మీరు కూడా ఆ శివునికి మీ కోరికలన్నీ చెప్పుకొని దండం అయితే పెట్టుకోండి. ఇంక ఇవిడికైతే ఇంతేనండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.